సేమ్ లెగ్ని ఇక్కడి నుంచి ఇక్కడ వరకు మూవ్ చేయాలి. ఓకే, 1 2 3 4. వన్స్ 4 కంప్లీట్ అయిన తర్వాత లెగ్ పొజిషన్ మార్చండి, వేరే లెగ్తో చేయాలి. ఇప్పుడు 5 6 7 8. మళ్ళీ చూపిస్తాను. 1 2 3 4. లెగ్ చేంజ్ చేయండి. 5 6 7 8. ఇప్పుడు హ్యాండ్ మూమెంట్ చెప్తాను చూడండి. మీ లెఫ్ట్ హ్యాండ్ని మీ హెడ్ వెనక్కి ఈ విధంగా ప్లేస్ చేసుకొని మీ రైట్ హ్యాండ్ ఈ విధంగా ఫోల్డ్ చేసి 1 2 3 4. వన్స్ 4 కంప్లీట్ అయిన తర్వాత ఈ హ్యాండ్ని వెనక్కి పెట్టుకొని మీ వెనకాల ఉండే హ్యాండ్ని ఫ్రంట్కి ఇలా ఫోల్డ్ చేసి ఇంకొక 4 టైమ్స్ చేయండి. 5 6 7 8. ఇప్పుడు మళ్ళీ చూపిస్తాను చూడండి. 1 2 3 4. ఇక్కడ మీరు గమనించాల్సింది ఫ్రంట్ ఏదైతే హ్యాండ్ ఉందో దాన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి ఉంచాలి. ఇది కిందకు ఉండకూడదు, ఇలా పైకి ఉండాలి. ఓకే, 1 2 3 4. హ్యాండ్ చేంజ్ చేయండి. 5 6 7 8. ఇప్పుడు రెండు కలిపి చేయండి. 1 2 3 4. ఇక్కడ మీరు రైట్ లెగ్ యూస్ చేస్తే రైట్ హ్యాండ్ ముందు ఉంటుంది. 1 2 3 4. ఇప్పుడు లెఫ్ట్ లెగ్ పెడుతున్నాం కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ని ముందుకు పెట్టేసుకోండి. 5 6 7 8. ఇప్పుడు రెండు ఒకసారి ఫాస్ట్గా చేయండి. 1 2 3 4 5 6 7 8. ఇక్కడతో మనం 4th మూమెంట్ వరకు కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు 5th మూమెంట్ వచ్చి ఇందాక వరకు మనం